సూర్యుడు ఉదయించాడు, సాయంత్రం అస్తమించాడు, మధ్యలో కదలిక ఉందా లేదా? మీరు ఇలా కూర్చుంటే నేను ఇప్పుడేం కదలలేదు కదండి అంటే మీరు ఊపిరి కదులుతుందయ్యా అన్నాడు ఇక్కడ. అది డ్యాన్స్ చేస్తుంటారు. అజపా తాండవం అని శివతాండవం ఒక తాండవం. యోగశాస్త్రంలో అజపా జపం ఒకటి ఉంది. అజప అంటే మనకు తెలియకుండా మనలో సాగుతున్న మాల, అక్షమాల, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇదే అజప. ఇది డ్యాన్స్ కదా చెప్పండి. దీని రిధం ఉందా లేదో చెప్పండి. రిధం ఉందా లేదా? రిధం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి దాని ఎంత రిధం ఉంటుందో. నవరసాలు ఉన్న ఊపిరిలో గమనించారో లేదో? ఏదో భయంకరమైన సంఘటన విన్నారు, ఊపిరిలో వేగం పెరుగుతుంది. కామ్గా కూర్చుని సంగీతం వింటున్నారు, ఊపిరి ప్రశాంతంగా ఉంది. ఏదో జోక్ వేస్తే నవ్వారు, ఊపిరిలో కదలిక మారింది. ఊపిరే కదలిక మారుతుంది. కానీ మీకు కలిగిన భావాల కనుక ఊపిరిలో కదలికలు అబ్జర్వ్ చేయండి. ఈ కదలిక ఏది మీ చేతిలో ఉంది? ఎవడు కదిలిస్తున్నాడు? ఇది చూస్తే నాలో, నీలో, అందరిలో శివతాండవం తప్ప మరొకటి కనబడదు. ఇది మన ఋషులు ఆ విధంగా దర్శిస్తూ విశ్వమంతా శివతాండవంగా చూపించారు. అందుకే స్వామి ఆ విధంగా శివతాండవ రూపంగా అష్టమూర్తుల్లో గోచరిస్తున్నాడయ్యా అనే మాటను కూడా చూపిస్తున్నారు ఇక్కడ. ఇలాంటి శివతాండవాల్ని భావించాలి, ధ్యానించాలి, స్తుతించాలి అంటారు ఆదిశంకర భగవత్పాదులు వారు. అందుకే సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం అని చెప్తూ ఒక మాట అంటారు. ఝండు తక్క ఝంకిను ఝను తక్కిట తక్క శబ్దై నటసి మహానటభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం. ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న సువర్ణమాలాస్తుతి రచించిన ఆదిశంకరుడు తద్రూపంలో ఒక వేదాంత శాస్త్రాన్ని ఇచ్చాడు. ఆయన ఇస్తూ అందులో ఝ అనే అక్షరం వచ్చేటప్పటికల్లా ఏ అందం చూపించారండి. జన్ను తక్క ఝంకిణు జను తక్కిట తక్క శబ్దై నటసి మహానటభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణ యుగం.